భారత జాతి మొట్టమొదటిగా ఇచ్చే నినాదం భారత్ మాతాకి జై. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయం, స్త్రీలను పూజించేటువంటి సాంప్రదాయం, స్త్రీలను గౌరవించే సాంప్రదాయం. మనం ఇంట్లో మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా మొట్టమొదటిగా మాటలు వచ్చిన నాడు అమ్మ అంటాడు తప్ప నాన్న అని మాత్రం ఆ పాప పలకదు. మొదటి మాట అమ్మని. నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తా. నేను 30 ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలతో అనేక అభివృద్ధి పనులలో భాగం పంచుకున్నప్పుడు మేము కళ్ళారా చూసేది ఒక ఆశా వర్కర్, ఒక అంగన్వాడీ టీచర్, ఒక అంగన్వాడీ ఆయా, ఒక దవాఖానలో సర్వీస్ అందించేటువంటి మా నర్స్, చివరికి ప్రభుత్వం చేయలేని పనులు. రైతుల దగ్గర ధాన్యం కొనాలంటే ప్రభుత్వానికి చేత కాకపోతే నా మహిళా సంఘాలు మాత్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకునే చరిత్ర నా ఆడబిడ్డలది. గ్రామీణ ప్రాంతాలలో ఓటరు నమోదు కార్యక్రమాలు కావచ్చు, మీ బిఎల్ఓలు కావచ్చు, ఇవాళ మండల పరిషత్తులో ఎంపీపీలుగా, గ్రామ పంచాయతీలో సర్పంచులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా వాళ్ళు ఎంత గొప్ప సర్వీస్ అందించిందో మేము కళ్ళారా చూసిన వాళ్ళం. మేము మొన్న కరోనా వచ్చినప్పుడు దవాఖానలలో పనిచేయడానికి ఎవరు ముందుకు రాకపోతే, శానిటేషన్ వర్కర్లుగా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు రాకపోతే ముందుగా ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు మహిళలు మాత్రమే. అది మా అనుభవంలో చూసినాం. మేము ఎక్కడున్నాం మనం? చంద్రమండలం మీద అడుగుపెట్టిన మహిళ కల్పన చావ్లా భారత జాతి బిడ్డ అనే విషయం మనం మర్చిపోవద్దు. మోడీ అయితే మునికిన్ హై. ఈ దేశ చరిత్రలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే దమ్ము, ధైర్యం మోడీకి మాత్రమే ఉందనేది అనేక ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుండొచ్చు, చేయాలని చెప్తుండొచ్చు, కానీ చేసే దమ్ము లేక వెలికిల పడ్డ చరిత్ర చెప్పాలంటే ఒక అర్ధగంట చెప్పినా కూడా ఒడవదు. ఈరోజు 1996లో మొదలైంది. 3 దశాబ్దాలుగా 30 ఏళ్ళుగా ఇవాళ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా ఎన్ని రకాల అవమానాలకు గురైందో, ఎన్నెన్ని సార్లు ఇవాళ నారీ శక్తి యొక్క శక్తిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందో, అవమానించే ప్రయత్నం చేసిందో మనం చూసినాం. స్వయంగా మోడీ గారే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందరూ మాట్లాడిన తర్వాత మోడీ గారు అన్నిటికీ సమాధానం చెప్తూ నివృత్తి చేస్తారు. కానీ ఈసారి మాత్రం మొట్టమొదటిసారిగా చూసిన స్వయంగా మోడీ గారే పార్లమెంట్ ఉద్దేశించి మాట్లాడారు. అయ్యా, ఇది క్రెడిబిలిటీ సమస్య కాదు, ఇది ఓట్ల సమస్య కాదు, ఇది రాజకీయ సమస్య కాదు. ఇవాళ అన్నిట్లో ఈ దేశంలో అనేక కష్టకాలంలో నడిపే శక్తి, సత్తా మహిళలకు ఉన్నప్పుడు చట్ట సభలలో కూడా చట్టం చేసేటువంటి అధికారం మహిళలకు ఇవ్వాల్సినటువంటి కర్తవ్యం లేదా? 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏం ఆలోచిస్తున్నాం మనం? ఈ దిక్కుమల్ల రాజకీయాలు పక్కకు పెట్టి బ్లాంక్ చెక్ లాగిస్తున్నా ఇగో ఈ క్రెడిబిలిటీని మీరు తీసుకోండి, కానీ నారీ ఈ బిల్లును మాత్రం పాస్ చేయమని చెప్పి స్వయంగా కోరిండు వారు. ఇవాళ అమిత్ షా గారు చివరికి మాట్లాడలే, కానీ వారు కూడా అనేక విషయాల పట్ల ఆనాడు మోడీ అయితే మునికిని అని చెప్పి భారత జాతి నినాదించినాడు. అప్కి బార్ 400 పార్ అని చెప్పి ప్రజలే మాట్లాడినాడు, నారా ఎత్తినాడు. 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుతా అని చెప్పి ఒక దొంగ నినాదాన్ని పుట్టించిన పార్టీ, అబద్ధాల పునాది మీద ఇవాళ నీరు కాల్చడానికి ప్రయత్నం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది సౌత్ నుంచి వెళ్ళే ఆ దుర్మార్గమైన ఆలోచన రావడం ఇవాళ నిజంగా
బాధ అనిపిస్తా ఉంది. మళ్ళీ ఈసారి కూడా ఇవాళ ఈ బిల్లు విషయంలో కూడా అలాంటి ప్రయత్నం చేస్తా ఉంది. తప్పకుండా నారి ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ ఫస్ట్ విడత పూర్తయింది. పత్రికలు కానీ టీవీలు కానీ ఒకటే బతుకుంటా ఉన్నాయి. 70-80% మహిళలు లైన్లో నిలబడి ఓట్లేస్తున్నారని చెప్పి బాధ్యత కలిగిన వాళ్ళు మార్పును కోరుకునే వాళ్ళు న్యాయమేందో అన్యాయమేందో ధర్మమేందో అధర్మమేందో తర్కించగలిగే శక్తి ఉన్న వాళ్ళు నారీమణులు మాత్రమే. కాబట్టి ఇవాళ బెంగాల్లో ఫస్ట్ విడతలో గొప్పగా లైన్లలో వచ్చి ఓట్లు వేసిండ్రు. ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఏ ఎన్నికలలో మేము ప్రచారం చేయడానికి పోయినా మా ముందుండి కోలాటలు వేసేవాళ్ళు, మమ్మల్ని గెలిపించేవాళ్ళు, మాకు తిలకని దిద్దేవాళ్ళు, మాకు ఆశీర్వించేవాళ్ళు మహిళలు మాత్రమే అనేది నా 30 ఏళ్ళ అనుభవం. ఇవాళ దీన్ని ఎవడు అడ్డుకోలేడు. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు, ఇవాళ ఒక అడుగు వెనుకకు వేస్తుండొచ్చు కానీ తప్పకుండా అమలు చేసి భారత జాతి గౌరవాన్ని నిలిపేటువంటి ప్రయత్నం మళ్ళీ మోడీనే చేస్తానని చెప్పేవారు ఒక మాట ఇచ్చిండు. తప్పకుండా 33% మహిళా లోకానికి రిజర్వేషన్ ఇచ్చి నారీ శక్తిని దాంట్లో ఇవాళ ఇంతకుముందు చెప్పిండ్రు. యుద్ధములో ఒక ఐఏఎస్ ఆఫీసర్లలో ఐపీఎస్ ఆఫీసర్లలో అనేక రంగాల్లో ఎట్లయితే పనిచేస్తున్నారో ఇక్కడ కూడా గొప్పగా పనిచేసే భాగ్యం మళ్ళీ మోడీ గారే భారత నారీ మరికి కల్పిస్తారని చెప్పి హామీ ఇచ్చిండో దాన్ని ఎవడు అడ్డుకోలేడు. అడ్డుకుంటే భూలోకంలో తొక్కేస్తారని చెప్పి మనవి చేస్తూ భారత్ మాతాకి